గోవర్ధన్ రావు, పట్టణ పౌర సంక్షేమ వేదిక కన్వీనర్ శ్రీకాకుళం. ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వం ముఖ్యంగా వైద్యానికి మన ఆంధ్ర రాష్ట్రంలో నిధుల కేటాయింపు కూడా చాలా స్వల్పంగా ఉంది. శ్రీకాకుళం లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో ముఖ్యంగా సర్వజన హాస్పిటల్, ఇక్కడ రిమ్స్ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొని ఈరోజు వైద్యానికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఈరోజు పాలకవర్గాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా మన శ్రీకాకుళం జిల్లా ముఖ్యంగా ఉద్దానం వంటి ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధితో కొన్ని వందలాది మంది చనిపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మంచినీరు, మినరల్ వాటర్ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలో సరఫరా చేస్తామని పైప్ లైన్ ద్వారా వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం నేటికి కూడా పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు. అంతేకాకుండా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ఈరోజు రిమ్స్ హాస్పిటల్ని తీర్చిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే మెడికల్ కళాశాల కూడా ఆల్రెడీ మనకి శ్రీకాకుళంలో ఉంది. అయినప్పటికీ కూడా సరైన వైద్య సేవలు పేద ప్రజలకు అందడం లేదు. సిటీ స్కానింగ్ వంటి పరికరాలు కూడా శ్రీకాకుళం సర్వజన హాస్పిటల్లో పనిచేయడం లేదు. సిబ్బంది కూడా కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఇటు నర్సింగ్ సిబ్బంది కానీ, అటు శానిటేషన్ సిబ్బంది కానీ ఇక్కడ శ్రీకాకుళం హాస్పిటల్లో చాలా తక్కువగా ఉన్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ విద్యా వైద్యం అనేది ఏ విధంగా భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పడానికి కేరళని ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేరళ రాష్ట్రంలో ఒక జిల్లాలో గుండె మార్పిడి శస్త్రచికిత్స కూడా విజయవంతంగా చేసే పరిస్థితి మనం కేరళలో చూసాం. అదేవిధంగా 100% విద్యలో ముందంజ ఉండే పరిస్థితి కేరళలో చూసాం. అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ఈరోజు ప్రభుత్వ వైద్య సేవలు కేరళలో అత్యున్నత స్థాయిలో సేవలు అందిస్తున్నారు. చాలా తక్కువ సొమ్ముగా పేద ప్రజలకి ఈ అత్యంత ఖరీదైన వేల లక్షల రూపాయల ఖరీదైన ఈ తాలూకా సర్జరీలు కూడా చాలా ఉచితంగా కేవలం 1000-2000 రూపాయలు మాత్రమే ఆ సేవలు అందించే క్రమంలో ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి ఈ తాలూకా నీటి సరఫరా అనేది సరిగ్గా మెరుగుపరచడం లేదు. ముఖ్యంగా నాగావళి నది పూర్తిగా కలుషితం అవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో పట్టణ ప్రజానీకం విడిచిపెట్టిన మురుగునీరు అంతా కూడా నాగావళి నదిలో కలుస్తుంది. నాగావళి నది నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒకటి బలగ ప్రాంతాల్లో పెట్టారు. కానీ ఆ దాని ప్రాజెక్టులో తన నిర్మాణం సగంలో ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. తక్షణంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, త్రాగునీటి సౌకర్యం కల్పించాలనే పట్టణ పౌర సంక్షేమ వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం. Don't forget to like, subscribe and share the videos.